ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరియు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సబ్ జడ్జి గారికి మరియు ఇతర న్యాయమూర్తులకి మరియు మాజీ జిల్లా ఉన్నతాధికారి ఇస్మాయిల్ గారికి మరియు ఇక్కడ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయవాద సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈనాటి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము 2 సంవత్సరాల క్రితం వరకు బార్ అసోసియేషన్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఏదైనా సమాజానికి కానీ ఇన్స్టిట్యూషన్ కానీ అన్యాయం జరిగినప్పుడు తన వాయిస్ తోటి ప్రజల్ని కదిలించేటటువంటి వీణా గారి మృతి 2021లో జరగడం జరిగింది. ఆయన మృతి వారి కుటుంబానికే కాకుండా న్యాయవాద కుటుంబాలకి, న్యాయవాద అసోసియేషన్కి చాలా తీవ్రమైనటువంటి లోటని మేము భావిస్తూ ఉన్నాము. ఆయన సమకాలీకులు చాలామంది మన మధ్యన ఉన్నారు. ఆయన పేదల మనిషి. బార్ అసోసియేషన్లో దాదాపు 33 సంవత్సరాల పాటు ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా వచ్చినటువంటి పాండమిక్ 2019లో సెకండ్ వేవ్లో చనిపోవడం బాధాకరమైన విషయం. ఆయన స్మృత్యార్థం ఈ కార్యక్రమానికి అలాగే సెకండ్ అడిషన్ మ్యాజిస్ట్రేట్ గారికి, ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ గారికి, అలాగే థర్డ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, న్యాయవాద సోదర సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని భోజనం అనంతరం పూర్తి చేస్తున్నాము. శనివారం ఆదివారం అంటే ఒక అడ్వకేట్స్ని కలవడమే చాలా కష్టమవుతున్నటువంటి రోజు అనమాట. 4 సంవత్సరాల కింద చనిపోయినటువంటి ఒక మనిషి తాలూకా ఫోటో ఆవిష్కరణ కోసం ఈ మీటింగ్ పెట్టినట్టయితే ఇంతమంది మనుషులు అంటే అడ్వకేట్స్ హాజరవడం కానీ, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో బయట కూడా అంతేమంది ఉన్నారు. ఇంతమంది అడ్వకేట్స్ హాజరవడం, అలాగే ఆయన కోసం మాట్లాడడం కోసం ప్రెసిడెంట్ గారు తర్వాత వాళ్ళ తాలూకా జూనియర్స్ కూడా నేను ఇంతకు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలామంది అంటే ఇంతమంది ఒక మనిషి కోసం మాట్లాడటం, ఇవి ఒకటే ఆయన ఎలా బ్రతికేయడానికి నిదర్శనం అన్నమాట. పెద్దలు ఏమంటారంటే ఒక మనిషి కోసం ఈ ప్రపంచంలో ఒక ఎంతమంది అయితే గొప్పగా, ఎన్ని సంవత్సరాలు అయితే గొప్పగా చెప్తారో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళ తాలూకా ఆత్మ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని, పుణ్యలోకాల్లో ఉంటారని చెప్పి అంటారు. అలాంటి ఒక మనిషి ఈరోజు ఏమో అజయ్ కుమార్ గారు. అటువంటి మంచి మనిషి తాలూకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాంటి మనిషిని మేము చూడలేనందుకు, అటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, దాంట్లో భాగస్వామ్యం అయినందుకు కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే జూనియర్ వాళ్ళ ఆఫీసు వాళ్ళకి, అలాగే కుటుంబ సభ్యులకి, వీళ్ళందరికీ కూడా మేడం గారి తరఫున, జ్యుడిషియరీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. जोहार जोहार कामरेड अजय कुमार मीना गारू, 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 जोहार जोहार।
ఎవరైనా ముఖ్యంగా సీతారాం గారిని తెలియజేయాల్సిందిగా మొట్టమొదటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేదంటే నెక్స్ట్ రాజేష్ రెడ్డిని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. బ్యాచ్మేట్స్ ఆయనతో ఉద్యమాలు అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆయన గురించి నేటి తరానికి తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈయన చేత న్యాయమూర్తులకు, నాతోటి న్యాయవాదులకు అందరికీ నమస్కారాలు. అజయ్ కుమార్ మీనా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయనకు నేను కలిసి అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అజయ్ కుమార్ మీనా కమ్యూనిస్ట్ భావజాలం కలిగి సమాజం కోసం ఏదో చేయాలని చెప్పడంతో గత 2 దశాబ్దాల పాటు అనేక ప్రజా పోరాటాలు చేసినాడు. ప్రజల సమస్యలు పైన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయనతో కలిసి వెంకటస్వామి గాని, నాగసుబ్బారెడ్డి గాని, ఓబ్లేస్ అని ఒక కార్మిక నాయకుడు మేమందరం కలిసి మన సందర్భాల్లో ప్రజల కోసము ప్రజలు చైతన్యవంతం చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు మరొకసారి మేము గుర్తించుకునే అవకాశము ఈ సందర్భంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 1982-84 వరకు నేను ఇద్దరం క్లాస్మేట్స్ ఆర్ట్స్ కాలేజీలో. తర్వాత డిగ్రీ అయిన తర్వాత మేము ఒక 6 నెలల కాలము ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ప్రమోటర్గా కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఆయన లా వచ్చేసి బళ్ళారిలో చేయడం జరిగింది. నేను కడపలో చేయడం జరిగింది. 2 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నప్పుడు మేమంతా ఒకటే రూమ్లో కంబైన్డ్ స్టడీ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడ లా ప్రాక్టీస్ వచ్చినాక కూడా నాకు మంచి మిత్రుడు. నేను ఆయన 1-2 సందర్భాల్లో గుర్తు తెచ్చుకుంటే ఒకసారి చాలా బాధ అనిపించే పరిస్థితులు కూడా గుర్తుకు వస్తాయి. ఒక 326 కేసు మా దగ్గరకు వచ్చింది. ఇద్దరం కలిసి జాయింట్ గా చేసేవాళ్ళము. అది కన్సెప్ట్ అని తెలిసి అన్న ఇది మనకు చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది పడతామేమో, సీనియర్ కప్ప చెప్దామంటే వద్దు రాజేష్, ఆ పేదవాడు డబ్బు ఇచ్చాడు, అసలు ఇది మనమే చేయాలి ఖచ్చితంగా, కానీ కష్టపడతామని చెప్పి ఆయన ఆ రోజుల్లో మా సీనియర్ లాయర్ అయినటువంటి కృష్ణమూర్తి గారి దగ్గరికి పోయి ఆయన సలహా తీసుకుని ఒక నోట్ ప్రిపేర్ చేసి ఆ కేసు కండక్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగిందంటే కోర్టు మాకు అనుకూలంగా అనేక అంశాలు రావడం జరిగినాయి. సబ్సిక్వెంట్ గా ఆ కేసు కూడా మేము సక్సెస్ కొట్టే ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా 2-3 307 కేసులు కూడా జాయింట్ గా చేసే సందర్భాలు ఉన్నాయి. కంటెస్ట్ అయినప్పుడు మేము చాలా జూనియర్లు, అప్పుడు 1-2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్నా మనం కష్టపడతామేమో, సీనియర్లు పెట్టుకున్నామంటే పాపం ఆయన చెప్పేవాడు రాజేష్ వాళ్ళు పేదవాళ్ళు, సీనియర్లు పెట్టుకుంటే స్తోమత ఉండదు, కష్టమైన నష్టమైన మనమే చేయాలా అని చెప్పి ధైర్యంతో సీనియర్ల దగ్గరికి సలహా తీసుకొని వాళ్ళ సలహా పాటించి ఆ కేసులు విజయవంతంగా వాదించడం జరిగింది. ఆయనకు వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావము చెప్పడానికి వర్ణనాతీతము. అదేవిధంగా సమాజం పట్ల కూడా మంచి భావాలు కలిగి సమసమాజం కావాలని చాలా తపనపడిన వాళ్ళు 2 శతాబ్దాలు ఆ సమాజం కోసం పోరాడిన వ్యక్తులు మేము అప్పట్లో. అలాగే న్యాయమూర్తులు అట్లే గతంలో
విద్యార్థి సమస్యల పనిచేసినప్పుడు మా సీనియర్గా ఉన్న న్యాయమూర్తిగా ఇక్కడికి చేసిన ఇస్మాయిల్ గారికి అంటే తోటి ప్రవీణ్ గారు పద్మనాభ గారి వాళ్ళ సీనియర్ అందరికీ తెలిసేవాళ్ళు. సురేష్ రెడ్డి అయితేనేమి, ప్రవీణ్ కుమార్ అయితేనేమి, కె శ్రీనివాస్ ఇప్పుడు పిలిచింది అంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడం ఎందుకు కడప జిల్లాలో కె శ్రీనివాస్ రెడ్డి సారు మా డాక్టర్ పెళ్లికి వచ్చినారు, 18లో వచ్చినారు. మిత్రులు సోదరులు మాజీ న్యాయమూర్తి ఇస్మాయిల్ గారు, పత్రికా విలేకరులు, లీగల్ కాంట్రిబ్యూటర్స్, ప్రెస్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అజయ్ కుమార్ వీణా జూనియర్లు సార్ యొక్క చిత్రపటాన్ని ఈరోజు బార్ అసోసియేషన్లో పెట్టదలుచుకున్నాం సార్. మీరు తప్పకుండా రావాలని తెలియజేయడం, నేను వ్యక్తిగతంగా కాకుండా బార్ అసోసియేషన్ అందరి తరఫున ప్రప్రథమంగా అజయ్ కుమార్ వీణా జూనియర్లకు నేను మనపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, అతనితో పనిచేసిన సహచర విద్యార్థి దశ నుండి న్యాయవాది వృత్తి మరియు రాజకీయలో కూడా అతనితో పాటు ప్రయాణం చేసిన మిత్రులు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నేను రెండు విషయాలు చెప్పి నేను ముగించదలుచుకున్నాను. అజయ్ కుమార్ వీణా కుటుంబము, అతను ఒక రాజకీయ కుటుంబం నుంచి ఉద్భవించిన వ్యక్తి. వారి తండ్రి విజయరామరాజు గారు టీచర్స్ అసోసియేషన్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టి చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంచి పేరు సంపాదించుకున్న ఏకైక ఎమ్మెల్సీ గారు. అజయ్ కుమార్ వీణా కూడా విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడుగా, పలు యూనియన్ లీడర్లుగా, అదేవిధంగా ఆఖరి న్యాయవాద వృత్తిలో చేరిన తర్వాత కూడా అతను రాజకీయంలోకి ఎంటర్ అయ్యారు. ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థి నాయకుడిగా కాకుండా, న్యాయవాదిగా కాకుండా చివరి దశలో అతను రాజకీయ ప్రవేశం చేశారు. వెంకటస్వామిరెడ్డి గారు, అజయ్ కుమార్ వీణా గారు ఇద్దరు సిపిఐ పార్టీలో ఉండేవారు. మొట్టమొదటిగా వెంకటస్వామిరెడ్డి గారు అన్ని ఇతర పార్టీలను వ్యతిరేకించడంలో ఆఖరికి తనకు ఇష్టం లేకుండా తెలుగుదేశం పార్టీలో, అతని చివరి దశలో తెలుగుదేశం పార్టీలో చేరి తక్కువ కాలంలో పార్టీ అధ్యక్షుల వారి యొక్క మన్నను పొందగలిగారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేమిద్దరూ కలిసి కూడా మా పార్టీ అధ్యక్షుల వారికి కలవడం జరిగింది. తర్వాత అదే విధంగా అజయ్ కుమార్ వీణా గారు కూడా వారితో కలిసి మేము యువజన విద్యార్థి రంగాలలో అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. అయితే వీణా అజయ్ కుమార్ గారు రాయలసీమకు కృష్ణా జిల్లాలో మళ్లించాలనేటువంటి ఉద్దేశం చేత వస్తున్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు అక్కడ అలంకరణ పద్ధతిలో వచ్చేటువంటి సందర్భంలో నాట్యశాలలు జరిగింది. అప్పుడు విద్యార్థి నాయకులుగా మాకన్నా సీనియర్ మోస్ట్ అనేటువంటి అజయ్ కుమార్ గారు పోలీసు దెబ్బలకు తగిలి అక్కడ హాస్పిటల్లో కూడా కావడం జరిగింది. తర్వాత ఆయన కోలుకొని తర్వాత విద్యార్థి దశ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బళ్ళారిలో గురుమూర్తి గారు, అజయ్ కుమార్ గారు, తర్వాత వీళ్ళంతా కూడా బళ్ళారిలో బిఎస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నాకు లేదు రాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వజ్ఞాచార్య ఇక్కడ ఆయన మొదటగా అక్కడ తర్వాత జీ కృష్ణకుమార్ గారితో అటాచ్మెంట్ ఉండి రకరకాల కేసులు చేస్తూ ఆయన
విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఏంటో మార్క్స్ చెప్పినట్టు ఆ సంబంధాలను తీసుకొని తర్వాత ఆయన మంచి అడ్వకేట్గా ఎదిగి వచ్చినాడు. అయితే ఒక దశలో ఎంఎం పార్టీలో చేరాలనేటువంటి ఉద్దేశం చేత, ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశం చేత అసలుద్దిన్ ఓవైసీని కూడా ఇక్కడ పిలిపించి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ భావపరిచయ రాజకీయాలకు సంబంధించి లేదా ఇతర రాజకీయాలకు సంబంధించి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది సన్నిహితులు వద్దని చెప్తే ఆయన తర్వాత వేరే వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. అలంకరించిన న్యాయమూర్తులు, సభకు హాజరైన ఇతర న్యాయమూర్తులు, సహా న్యాయవాద మిత్రులు, మాకు చేదోడు వాదుడుగా ఇప్పుడు ఉన్నటువంటి గుమాస్తా, ఆ పేరే ఒక బ్రాండ్. ఆయన నేను సర్వజ్ఞ సార్ ఆఫీసులో, ఆయన గారి ఆఫీసులో ఉన్నప్పుడు మా ఆఫీసులోనే ఆయన పారంపర్యంగా ఆయన కూడా చేరారు. మొదట్లో ప్రొఫెషన్ పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. ఆ మెడ్రాస్ రోడ్లో ఉడిపి హోటల్ అరుగు మీద అక్కడ కూర్చొని మిత్రులు ఇట్లా సలహాలు అవి వాళ్ళు తెలిసినట్టు వచ్చినప్పుడు అప్పుడు అవి తెచ్చినప్పుడు చూసుకొని వాటి గురించి అక్కడ సలహాలు ఇచ్చేవారు. నేను చూసి చెప్పాను, అజయ్ మనం చాలా గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో ఉన్నాము, ప్రొఫెషన్ ఇట్లా మనం అరుగుల మీద బయట ఎక్కడో కూర్చొని ఇట్లా చేయకూడదు అని చెప్పి రమేష్ థియేటర్ పక్కన అంటే ఆయనకి ఎప్పుడు ఒక కోరిక ఉండేది మేడం. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోర్టు బిల్డింగ్లో, ఫస్ట్ ఎయిడ్ గారి కోర్టు బిల్డింగ్లో, తమరి కోర్టు బిల్డింగ్లో ప్రెమిసెస్లో పోడియంస్ ఉన్నాయి. ఈ పోడియంస్ కొన్ని కోర్టులలో లేవు, బోత్ సబ్ కోర్ట్స్లోను, తర్వాత పీడిఎం గారి కోర్టులోను, తర్వాత అటువైపు ఇప్పుడంటే టెంపరీ కోర్ట్స్ అని క్రిమినల్ కోర్ట్స్ ఫోరం గురించి, తర్వాత పోడియంస్ గురించి. పోడియంస్ అయితే ఇప్పుడే సభ ముందుగా నేను పీడీజే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం గారు తప్పకుండా చేస్తారనేటువంటి ఆశ అయితే మాకు. పోడియంస్ ప్రతి కోర్టులో చెప్పుకోవడానికి పోడియంస్ ఫైల్స్ ఉంది పెట్టుకోవడానికి, పోడియంస్ అయితే మేడం గారు చేస్తారనేటువంటి విన్నపాన్ని మీ ముందు నుంచి నేను చెప్తున్నాను. మేడం గారికి చేస్తారని ఆశిస్తున్నాను. In those days, majority of the advocates were a left-wing inclination now. Majority of the advocates. అందువల్ల మిస్టర్ అజయ్ కుమార్ మీనా గారికి ఆ సీనియర్ అడ్వకేట్స్ అందరితో అటాచ్మెంట్ ఉంది. ఈ వాజ్ జూనియర్ టు మిస్టర్ అజయ్ కుమార్ మీనా గారు, as far as I know, before I came to profession, ఎప్పుడైనా వీకెండ్ ఆర్ when I came from boardings ఇంటికి వచ్చేవారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్ గురించి దాన్ని ఎట్లా చేయాలని అడిగేవారు. అప్పుడు ఆ కాలంలో ఇంకో ఏమంటే సాంశివ గారు అండ్ మై సీనియర్ వీళ్ళిద్దరిని ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్ బిలాంగ్ టు లెఫ్ట్, రైట్, సెంటర్ ఆర్ ఏథిస్ట్, పీస్ అండ్ అగ్నోస్టిక్స్. ఎవరైనా కానీ మెజారిటీ అడ్వకేట్స్ అందరికీ కొద్దిగా వామపక్ష భావాలు ఉండేవి. అనలైజ్ ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకందరికీ అజయ్ కుమార్ మీనా గారితో మంచి అటాచ్మెంట్ ఉండేది. ఆఫ్టర్ ఐ కేమ్ టు ద ప్రొఫెషన్ విచ్ ఐ కుడ్ అబ్జర్వ్ ఫ్రమ్ హిస్, బాగా జూనియర్స్తో మంచి అటాచ్మెంట్ ఉండే వ్యక్తి. ప్రతి జూనియర్కి ఆయన ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడు. సీనియర్ అడ్వకేట్స్ కొడుకులతో వచ్చేసరికి మాకు ఒక ప్రాబ్లం ఉండేది. ఆయన మాతో క్లోజ్ ఉండేవాడు, మా పేరెంట్స్తో క్లోజ్ ఉండేవాడు. ఈయనతో ఎట్లా మనతో క్లోజ్ ఉంటాడు, మన గురించి ఏమన్నా పేరెంట్స్ చెప్తాడేమో అన్న భయంతో మేము ఆయనతో కొద్దిగా దూరంగా ఉండేవాడు. బట్ ఈ వాజ్ స్ట్రైకింగ్ గుడ్ బ్యాలెన్స్ ఇద్దరు. అప్పుడు మేము వచ్చిన ప్రొఫెషన్ కొత్తలో ఆయన రాఘవరెడ్డి అన్న ఇద్దరు కలిసి మాకు షటిల్ కోర్టు తయారు చేసి ఇచ్చినారు. బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ ఎయిడ్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి న్యాయమూర్తులు, అలాగే భారత్ యూనియన్ మెంబర్స్, అడ్వకేట్స్, క్లర్క్స్, అలాగే అమరన్న గారు, అజయ్ బ్రదర్, అలాగే మాజీ న్యాయమూర్తి ఇస్మాయిల్ గారికి అందరికీ నమస్కారం. అలాగే కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అజయ్ కుమార్ మీనా గారితో నాకు విడదీయమైనటువంటి బంధం చెప్పచ్చు. ఎందుకనంటే మా ఏరియా నుంచి, మండలం కావచ్చు, మా ఏరియా నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మొట్టమొదటిగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శివరామరెడ్డి గారు ఉండే
ఏరియా నుంచి కూర్చున్న వాళ్ళం. ఆ కాలంలోనే అంటే అజయ్ కుమార్ గారి ఫాదర్ విజయ రామరాజు గారు, అలాగే మా ఫ్యామిలీ కూడా చాలా ఇద్దరము రోజుగా మూడు, అలాగే ఇద్దరము కలిసి తెలుసు. సో మా నాన్నగారు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అన్న నాకు మా చిన్నాయన ఎంత ఎక్కువ గడుస్తాడు ఎందుకంటే ఆయనతో సంబంధం లేదు. అది ఏమి మాత్రం తగ్గకుండా నన్ను అజయన్న కూడా అంత దగ్గరికి తీసుకునేవాడు. అజయన్న అంటే ఒక లౌకిక శక్తి మాత్రి. ఈ ఊర్లో ఉండే మా మిత్రుడు నేను చెప్తాను, ఆయన అజయ్ కుమార్ దీనా కాదు, అజయ్ భాష అని. ఆయనకుంటే ముస్లిమ్స్లలో అంత ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. ఆయన మొత్తం ఈచ్ అండ్ ఎవరి వన్, చిన్నవాడిని కానీ పెద్దవాడిని కానీ సీనియర్లను కానీ ఎవరిని ఎలా చూడాలో ఆ విధంగా చూసి కన్వెంట్ చేసి, ఏమైనా తప్పులు జరిగినా కూడా ఒక వకీలు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా వెంటనే ఆయన తెలిసే వచ్చి మా వారు కొంచెం ఫాస్ట్. నమస్కారం. అజయ్ నేను 1978 నుంచి విద్యార్థి దశలో ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం. ఆయన ఏఎస్ఎఫ్లో ఉన్నాడు, మేము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాం. విద్యార్థి దశ నుంచి మా ఇద్దరికి సైద్ధాంతిక విభేదాలతోనే సాగుతూ వచ్చాం. సైద్ధాంతిక విభేదాలు ఎక్కడున్నా కానీ వ్యక్తిగతంగా మంచి స్నేహితులంగా ఉన్నాం. మరి అజయ్, వెంకటస్వామి, మరొకరు మన దివంగత న్యాయమూర్తి గురుమూర్తి గారు. గురుమూర్తి, వెంకటస్వామి, అజయ్ ఏఎస్ఎఫ్ సిపిఐ అనుబంధ సంస్థలు ఉంటే మేము దయచేసి గట్టిగా చెప్పాలి. జోహార్ అజయ్ కుమార్ మీనా గారు, జోహార్ అజయ్ కుమార్ మీనా గారు, జోహార్ అజయ్ కుమార్ మీనా. ఈనాటి ఈ సమావేశ సభాధ్యక్షులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరప్ప గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు మొదటి ప్రధాన మైనార్టీస్కు ఉన్నంత ప్రేమ అజయ్ కుమార్ మీద ఎవరికి ఉండదు. అంత ప్రేమ సంపాదించారు మైనార్టీస్. అందరి దగ్గర మైనార్టీస్లో మిత్రుడు చాలా సీనియర్, నాతో ఒక 3 ఏండ్లు సీనియరు, షాకింగ్లో వెళ్ళిపోయినారు. కాబట్టి ఆయన గురించి అందరూ చెప్పేశారు. ఆయన కీర్తి ఏముందో. అజయ్ కుమార్ మల్టీ పర్సనాలిటీ, బహుముఖ ప్రజ్ఞాశాలి.